ఈ దారికి ఆనుకొని మనకొక 1 ఎకర్ సైట్ వచ్చిందండి. దీని పక్కన ఇది కెనాల్ అండి ఇది. ఇది మనకు వాటర్ వెళ్తున్నాయి చూడండి ఇది. ఇట్లా వాటర్ మనకు వెళ్తున్నాయండి ఇవి. దీనికి ఆనుకొని మనకొక 1 ఎకర్ సైటు. ఇక్కడ ఇది నుంచెళ్ళి లోపలికెళ్దామండి. మనకు ఆ వరి కనిపించేది బ్యాక్ సైడు. 1 ఎకర్ సైటు మనకిది సిద్దిపేట దగ్గరలో అండి. సిద్దిపేట నుంచి ఎగ్జాక్ట్‌లీ మనకొక 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటదండి సైట్ ఇది. అదే విధంగా మనకు డబల్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్‌లీ ఒక 500 మీటర్స్ లోపలికి ఉంటదండి సైట్ ఇది. మంచి రెడ్ సాయిల్ భూమి. ఇది మనకి జెన్యూన్‌గా రైతు దగ్గర ఉందండి. మనకు రైతు వచ్చేసి 1 ఎకర్‌కి వచ్చేసి మనకు 30 లాక్స్ చెప్తున్నాడండి ఇది. చూడండి ఈ నాటు ఇలా కనిపించేది. ఈ మడి. నెక్స్ట్ వాడు కింది మడి. వెనక మనకు ఆ మామిడి తోట కనబడుతుందండి. అక్కడ వరకండి ఇది. కానీ మంచి లొకేషన్ ప్లేస్ అండి ఇది. ఎందుకంటే ఈ గెస్ట్ హౌస్ ఫార్మ్ హౌస్ చాలా బాగుంటది. ఇది చూడండి చుట్టూ మనకి ఇది మ్యాంగో గార్డెన్స్ ఉన్నాయి. అది ఇది మొత్తం మనకు మ్యాంగో గార్డెను. మళ్ళా ఇది మనకి ఈ రోడ్‌కి ఆనుకొని చూడండి అక్కడ మనకు కనిపిస్తుంది ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి అక్కడ. గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్ మంచి లొకేషన్ ఉంటదండి. సిద్దిపేట దగ్గరలో చాలా దగ్గరండి. డబల్ రోడ్‌కి వచ్చేసి ఒక 500 మీటర్ల దూరంలో ఉంటదండి. అదేవిధంగా మనకిది సిద్దిపేట టు హుస్నాబాద్ వెళ్ళే ఆ రోడ్డుకి గూడా మనకి ఎగ్జాక్ట్‌లీ ఒక 1 ½ కిలోమీటర్ దూరంలో ఉంటది. ఇది నెక్స్ట్ మనకిది ఇది రింగ్ రోడ్ అండి అది. మనకు సిద్దిపేట చుట్టూ ఉన్న రింగ్ రోడ్ నుంచి 500 మీటర్ల దూరంలో ఉంటదండి సైట్ ఇది. సిద్దిపేట కంటే 7 కిలోమీటర్స్ దూరంలో అండి సైట్ ఇది. మనకి షామీర్పేట వచ్చేసి కూడా మనకొక 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటదండి సైట్ ఇది. మంచి సైట్ అండి. సిద్దిపేట దగ్గరలో కావాలనుకో మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇది. గెస్ట్ హౌస్ మాత్రం చాలా బాగుంటదండి ఇది. ఎందుకంటే కొంచెం లోపలికి మంచిగుంటదండి. మళ్ళా పక్కన కెనాల్ ఎప్పుడు చూసినా వాటర్ వెళ్తుంటాయి. చాలా బాగుందండి సైట్ ఇది. చుట్టూ మొత్తం వరి పొలాలే అండి. మంచి లొకేషన్. చూడండి చుట్టూ మొత్తం వరి పొలాలే.